హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ రిటర్న్ చేసుకున్న నలుగురు ప్లేయర్ వీళ్ళే. వారు ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని ఫ్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మెగా ఆక్షన్లో పాల్గొనేందుకు రిటర్నింగ్ లిస్ట్ కానీ రిలీజ్ లిస్ట్ పైన 10 ఫ్రాంచైజీలు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ను కొనాలనేది అయితే అన్ని 10 ఫ్రాంచైజీలు మాత్రమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే ఎవరిని రిటర్న్ చేసుకున్నది అయితే సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కావ్య మారన్ మాత్రమైతే సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ కూడా పైన కూడా క్లారిటీ ఉందని అయితే తెలుస్తుంది. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే అన్నిటికైతే సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి బీసీసీఐ అయితే ఒక కీలక ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. రిటర్నింగ్ లిస్టు 8 మంది ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వాలని అయితే ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే అంతమందిని బీసీఐ ఒప్పుకుంటుందంటే లేదంటే కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ రిటర్న్ చేసుకున్న నలుగురు ప్లేయర్ల లిస్ట్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఎండ్రో క్లాసన్ మాత్రమే రిటర్న్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఆర్టీఎం కింద మరొక 2 ప్లేయర్ను కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్టీఎం కింద నటరాజన్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ను ఆర్టీఎం కింద 2 ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ 6 ప్లేయర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే కొనుగోలు చేసే అవకాశం అయితే తెలుస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 3 ఫారెన్ ప్లేయర్, 3 ఇండియన్ ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవాలని అయితే చూస్తుంది. ఆర్టీఎం కింద ఆప్షన్ ఇద్దరికుందా ఒక్కరికున్న అయితే క్లారిటీ లేదు. ఇద్దరుకుంటే మాత్రమైతే నటరాజన్ ట్రావిస్ హెడ్ని తీసుకుంటుంది. ఒక్కరికుంటే మాత్రమైతే నటరాజన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 6 ప్లేయర్ను రిటర్న్ చేసుకుంటుంది అనే విషయం గురించి చూసుకుంటే గత ఐపీఎల్లో వచ్చేసరికి వీరు 6 ప్లేయర్ల వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ దాకా అయితే దూసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా కెప్టెన్స్లో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా రాణించడం జరిగింది. బ్యాటింగ్తోనూ బౌలింగ్తోనూ 3 విభాగాల్లోనూ ప్యాట్ కమిన్స్ అద్భుతంగా రాణించడంతోనే రిటర్న్ చేసుకుంటుంది. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి జట్టు ఓటమి సమయంలో మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి అందుకే నితీష్ కుమార్ రెడ్డిని రిటర్న్ చేసుకోవాలని చూస్తుంది. అదేవిధంగా విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ శర్మ కీ రోల్ పోషిస్తున్నాడు కాబట్టి అతన్ని రిటర్న్ చేసుకుంటుంది. అదేవిధంగా ఎండ్రో క్లాసన్ కూడా భీకరమైన బ్యాటింగ్ లైనప్తో ప్రత్యర్థి జట్లపై ప్రతిదాడి చేస్తున్నాడు కాబట్టి అతను కూడా రిటర్న్ చేసుకుంటుంది. వీరు నలుగురిని వచ్చేసరికి రిటర్న్ ప్లేయర్ల కింద అయితే ఈ నలుగురిని రిటర్న్ చేసుకుంటుంది. ఆర్టీఎం కింద తీసుకునే 2 ప్లేయర్లు వచ్చేసరికి నటరాజన్ బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ సుధా వచ్చేసరికి బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి వీళ్ళ 6 ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ రిటర్న్ చేసుకుంటుందని కూడా 6 ప్లేయర్లు వచ్చేసరికి గత సీజన్లో అద్భుతంగా రాణించడంతో ఈ సీజన్లో రిటర్న్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. మరి వీళ్ళనే రిటర్న్ చేసుకుంటుందా, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తా అని అయితే మరికొద్ది రోజుల్లో అయితే మనకు క్లారిటీ రానుంది. అప్పుడు క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.